ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మా ఛానల్ వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్, ఇంక ఈరోజు వీడియోలో ఇంట్లోనే తక్కువ పాలు తీసుకుంటున్నా కూడా ఎక్కువ నెయ్యి ఎలా తయారు చేసుకోవాలో, అది కూడా ఫ్రెష్ నెయ్యి సంవత్సరాల తరబడి ఉన్నా కూడా మంచి సువాసన వెదజల్లే నెయ్యిని ఎలా తయారు చేసుకోవాలో నేను చూపిస్తానండి. అలాగే చేత్తో ముట్టుకోకుండా వెన్నని ఎలా బయటకు తీసుకోవాలో కూడా చూపిస్తాను. సింపుల్గా ఎవరైనా తీసుకోవచ్చండి, చిన్నపిల్లలు సైతం ఈజీగా చేయగలిగే సింపుల్ చిట్కా. చాలా బాగుంటుందండి. ఇలా తయారు చేసుకున్న నెయ్యి అద్భుతంగా ఉంటుంది. తప్పకుండా పాలు తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఇలా ట్రై చేసి చూడండి, మీకు వస్తుంది. కొంచెం శ్రమ అనుకోకుండా. చూసారు కదా, ప్రతిరోజు పాలని మనం పెరుగు చేసుకుంటాం కదా, ఆ పెరుగు మీద మీగడ కానీ లేదంటే పాల మీద మీగడ కానీ ఇలా తీసి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి వారం 10 రోజుల వరకు. ఎందుకంటే డైలీ చేయలేం కదా, కాబట్టి ఒక వారం రోజులు 10 రోజులు ఫ్రిడ్జ్లో పెట్టేసామంటే ఇలా ఎక్కువ మీగడ అవుతుంది కదా. ఆ మీగడని ఇలా గరిటె తీసుకొని, చూసారు కదా అసలు చేతితోటే పట్టుకోవట్లేదు నేను. మిక్సీ జార్ తీసుకోండి. మిక్సీ జార్లో ఈ మీగడని వేసేసి, మీ దగ్గర చల్లటి నీళ్ళు ఉంటే చల్లటి నీళ్ళు పోయండి, లేదంటే మామూలుగా పోయండి. చల్లటి పోసారంటే ఇంకా చక్కగా తొందరగా వచ్చేస్తుందండి, వెన్న గడ్డలాగా వచ్చేస్తుంది, సింపుల్గా వచ్చేస్తుంది అనమాట. కిందకి వాటర్ మిగిలిపోతే పైకి వెన్న అనేది చక్కగా వచ్చేస్తుంది. చూసారు కదా, నీళ్ళు పోసి మామూలుగా మనం పిండి ఎలా రుబ్బుతో మిక్సీ వేసేయండి. జస్ట్ 2 తిప్పులు తిప్పామంటే చాలు, వెన్నంతా పైకి వచ్చేస్తుంది, వాటర్ అంతా కిందకి వెళ్ళిపోతుంది. చూసారు కదా, వావ్, కమ్మని మల్లెపూ లాంటి వెన్నపూస ఇంట్లోనే సింపుల్గా తయారు చేసుకోవచ్చండి. నేను మా ఇంట్లో తీసుకున్న నెయ్యి మాత్రమే వాడతానండి, బయట అస్సలు కొనను. ఇంకా నాకు ఎక్కువైతే నేనే బయట వాళ్ళకి అమ్ముతూ ఉంటాను నెయ్యి. మీకు ఎవరికైనా కావాలన్నా కూడా నాకు కామెంట్ చేయండి, తప్పకుండా నేను పంపిస్తానండి. మీరు బయట ఏ రేటుకి తీసుకుంటున్నారో అంతకంటే కొంచెం తక్కువ రేటుకే మీకు ఫ్రెష్ నెయ్యిని నేను కొరియర్ చేస్తాను, కావాలంటే అడగండి. చూసారు కదా వెన్నపూస ఎలా వచ్చిందో. స్వచ్ఛమైన వెన్న, మనం ఇంట్లోనే తీసుకునే స్వచ్ఛమైన వెన్న అనమాట. చాలా బాగుంటుందండి, ఎలాంటి కల్తీ లేకుండా మన చేతులతోటి మనమే తయారు చేసుకొని చక్కగా పిల్లలకు పెట్టుకోవచ్చు, మనము తినొచ్చండి. ఇలా చూడండి ఎంత బాగా వచ్చిందో. దీన్ని ఎలా కాసుకోవాలో కూడా నేను చూపిస్తాను. ఇంకా మిగతా మీగడంతా అంతేనండి. ఇలా మిక్సీ జార్లో వేసుకొని కొంచెం కొంచెంగా వేసుకోండి, ఎక్కువ వేయొద్దండి, తిరగదు. కొంచెం వేసుకొని వాటర్ ఎక్కువ పోసుకుంటే చాలు, ఇలా వచ్చేస్తుంది. మనం ఎక్కువ మిగడు ఉంటే 2-3 సార్లు వేసుకుంటే చాలు. చక్కగా ఎంత వెన్నపూస వచ్చిందో చూసారా. నేను ఒక 15 రోజులేనండి, మేము పల్లెటూరులో ఉంటాం కాబట్టి చిక్కటి గేదె పాలు తీసుకొచ్చుకుంటాను నేను. దాని మీద మేగడ తీసి ఇలా వెన్న చేసుకొని నెయ్యి కరిగించి స్టోర్ చేసుకుంటూ ఉంటానండి. నాకు ఇదే సరిపోతుంది బాగా. ఇంకో చూసారు కదా, వచ్చింది కదా. దీన్ని ఈ వెన్నని ఇలా స్టవ్ మీద పెట్టేసి బాగా కాగనివ్వండి. చిన్న మంట మీద కాసుకోండి, ఎర్రగా వచ్చే వరకు కాగాలి. చూసారు కదా ఎలా ఎర్రగా వచ్చిందో. ఇలా వచ్చినప్పుడు అందులో కొంచెం కరివేపాకు, అలానే కొంచెం 2 కల్లుప్పు, 2 పలుకులు చాలు, అలానే కొంచెం జీలకర్ర. ఇవి వేసారంటే నెయ్యి ఎన్ని రోజులున్నా సరే మనం ఇప్పుడు కాసిన దానిలాగే ఫ్రెష్గా ఉంటుందండి. కమ్మని వాసన అయితే వెదజల్లుతుంది, ఆ వాసనకే కడుపు నిండిపోతుందండి. ముద్దపప్పులో కానీ ఆవకాయలో కానీ వేసుకొని తింటే ఆహా, ఆ రుచి ఇంక చెప్పాల్సిన అవసరం లేదు కదా. ఇలా స్వచ్ఛమైన నెయ్యి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.